సరిహద్దైన భద్రాచలంలో గోదావరిపై నూతన బ్రిడ్జి నిర్మాణంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇప్పటికే పాత బ్రిడ్జి ఉండగా వాహనాల సంఖ్య పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య నెలకొనేది. దీన్ని తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండో వంతెనకు శంకుస్థాపన చేశారు. గత ఏడాది ప్రారంభించిన ఈ బ్రిడ్జితో శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంతో వాహనదారులకు జరిగిన ప్రయోజనంపై మరిన్ని వివరాలను దూరదర్శన్ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గోదావరి కొత్త బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్య తీరినట్లేనంటారా? మనం ప్రస్తుతం భద్రాచలం గోదావరి వంతెన పైన నూతన బ్రిడ్జి ఉంది, దానిపై నుండి మాట్లాడుతున్నాము. భద్రాచలంలో గతంలో ఒక బ్రిడ్జినే ఉండేది. ఆ బ్రిడ్జి వల్ల ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాల్లోనే ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు నిత్యం వేలాదిగా భారీ వాహనాలు కూడా తరలి వెళ్తూ ఉంటాయి. ఇటువంటి క్రమంలో ప్రధానంగా భద్రాచల పుణ్యక్షేత్రంలో జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలులో వేలాదిగా భక్తులు రావటం, అదే సంఖ్యలో వాహనాలు కూడా రావడంతో ట్రాఫిక్ జామ్ గంటల తరబడి ఇక్కడ ఇబ్బందులు ఏర్పడే జరుగుతుంది. దీన్ని గుర్తించే స్థానికులు కానివ్వండి, యాత్రికులు భక్తులు కూడా రెండో వంతెన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడంతో కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలను వెచ్చించి రెండో బ్రిడ్జి నిర్మాణానికి చేపట్టింది. దశాబ్ద కాలంగా ఈ నిర్మాణం చేపట్టారని చెప్పవచ్చు. మొత్తంగా 2024 ఏప్రిల్ లో జరిగిన శ్రీరామనవమి 17వ తారీఖు జరిగిన శ్రీరామనవమి ఈ రోజు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ ఉండటంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా దీన్ని ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఏదైతే అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పూర్తిగా సమసిపోయిందని చెప్పచ్చు. శివ, అలాగే జాతీయ రహదారిపై ఉన్న ఈ వంతెనతో భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి ప్రయోజనం అందుతుందంటారా? ఇది చాలా ఉపయోగంలో ఉందనే చెప్పవచ్చు. ఎలాగా అంటే శ్రీరాముడు నడియాడిన దివ్యక్షేత్రంగా భద్రాచలానికి దక్షిణ అయోధ్యగా మంచి పేరుంది. దేశ విదేశాల నుండి కూడా ఇక్కడికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. అదే విధంగా పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాలు, పర్ణశాల ఇవన్నీ కూడా దగ్గరలో ఆంధ్ర సరిహద్దులో ఉన్న పాపికొండలు చూడటానికి నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. వీరు వచ్చే వాహనాలతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని వాళ్ళ సమయాన్ని వృధా అవటం జరుగుతుంది. ఈ రెండో వంతెన ఎప్పుడైతే నిర్మాణంలోకి వచ్చిందో ఇక్కడ వాళ్ళ సమయము కూడా మంచిగా వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళ పర్యాటక కేంద్రానికి కానివ్వండి రాములు వారి కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా భక్తులు కానీ యాత్రికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ శివ.